హాయ్ అండి, వెల్కమ్ టు మీక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో సమ్మర్ స్పెషల్స్లో భాగంగా బాదం పాలు చూపించబోతున్నానండి. చాలా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుని ఎంతో హెల్తీగా చేసుకునే బాదం మిల్క్ అండి. అందుకోసం నేను ఇక్కడ పావు లీటర్ వరకు పాలు తీసుకున్నాను. కప్పు లెక్కలు చెప్పాలంటే 1.5 కప్పు వరకు పాలు అనేవి తీసుకున్నానండి. ఇవి ఒక 2 పర్సన్స్కి సరిపోతాయి. ఒక 2 మనుషులకి సరిపడా క్వాంటిటీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ స్టవ్ వెలిగించుకుని చక్కగా పాలు అనేవి మరిగించుకోవాలండి. పాలు ఎంత చిక్కగా ఉంటే మనకు అంత టేస్టీగా ఉంటాయి. క్రీమ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. నేనైతే మామూలు మిల్కే తీసుకున్నాను. ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే ఎక్స్ట్రా టేస్ట్ కావాలని అనుకుంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, బాగుంటుంది. అలాగే ముందుగా 6 గంటల ముందు నానబెట్టానండి బాదం పప్పులు. వీటిని తొక్కలన్నీ పీల్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా టైం ఉంటే బిఫోర్ డే అంటే ఓవర్ నైటే నానబెట్టుకున్నారంటే ఇది చక్కగా మనకి మార్నింగ్కి బాగా నాని బాగా నలిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తొక్కలన్నీ పీల్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో సరిపడా షుగర్ని ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. అలాగే మీకు పంచదార వద్దు అని అనుకుంటే పటికి బెల్లం ఉంటుంది కదండి, పటికి బెల్లం పౌడర్ కానీ పటికి బెల్లాన్ని కానీ యూజ్ చేస్తే బెటర్. నేనైతే ఇక్కడ షుగర్నే వేస్తున్నానండి. షుగర్ వేసిన తర్వాత నేను ఇక్కడ కలర్ కోసం ఆర్టిఫిషియల్ బాదం ఎసెన్స్ అనేవి తీసుకుంటున్నానండి. బాదం మిల్క్ ఎసెన్స్ అనేవి తీసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. దీనికి బదులుగా మనకి కుంకుమ పువ్వు దొరుకుతుంది కదండి, కేసర్ అంటాం కదా, దాన్ని పాలల్లో కొంచెం జస్ట్ పించ్ యాడ్ చేస్తే మంచి కలర్ ఫ్లేవర్ కూడా వస్తుంది. అది బాగుంటుంది. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేయండి. నేనైతే ఎసెన్స్ వేస్తున్నానండి. ఇలా దీన్ని అంతటిని కలిపి మిక్సీ జార్లో పట్టేసుకుంటున్నాను మెత్తగా. లేదు అంటే యాలుక్కాయ కూడా వేసుకోవచ్చు అండి. యాలుక్కాయలు టేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు యాలుక్కాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుని చక్కగా పాలు మరిగిన తర్వాత చక్కగా అందులో వేసుకుని మిక్స్ చేసుకోవడమేనండి. 2 నిమిషాల పాటు సిమ్లో అలాగే మరగనివ్వండి. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల తర్వాత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత వేడిగా సర్వ్ చేసుకున్నా సరే చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఐస్ క్యూబ్స్తో చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బాదం మిల్క్ రెడీ అయిపోయినట్టే అండి. ఇంట్లోనే మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.